ఒక సెల్ఫీ సరదా 3 ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మనకు తెలుసు, ఎండాకాలం వచ్చిందంటే చాలామంది ఈ బావిలో ఈత కొడుతూ లేదా ఆ దగ్గర ఉన్నటువంటి చెరువుల్లో కుంటల్లో ఈత కొడుతూ తమ ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది ఎక్కువ జరిగేది మనకు ఈ సమ్మర్లో ఉంటుంది. సో సమ్మర్ రాగానే చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే తమ పిల్లలకు ఈత నేర్పించడానికి తీసుకెళ్తారు. ఎలాంటి ప్రమాదం వచ్చినా కూడా ఈత బావిలో పడ్డా చెరువులో పడ్డా తమకు తాము రక్షించుకునేలా ఈత నేర్పిస్తూ ఉంటారు. అయితే ఈ సంఘటనల్లో అక్కడక్కడ ప్రమాదవశాత్తు చనిపోయిన ఘటనలు కూడా చాలా చూసినాం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక 3 బాలికలు, వారు ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక ముగ్గురు కనిపిస్తున్నారు కదా. ఒకరి పేరు త్రిష, రత్నకుమారి, అదేవిధంగా పవిత్ర. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. సో కజిన్స్ అవుతారు. అందులో ఒకరిది ఇంటర్ అయిపోయింది, మొన్న ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. మిగతా వాళ్ళిద్దరు కూడా అక్కడే ఉంటారు. 10th పాస్ అయ్యారు, ఇంటి దగ్గర ఉంటారు. సో ఈమె ఇంటర్ ఫ్రెండ్ ఉంది కదా, తను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మలంగామి అని చెప్పేసి ఒక జలపాతం ఉంటుంది, వాటర్ ఫాల్స్ అంటారు కదా. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి 4 బాలికలు కలిసి వెళ్ళారు. ఒక ఫ్రెండ్ ఏమో ఆ ఒడ్డున నిల్చొని వీడియోలు తీస్తూ ఉంది. సో వీళ్ళు ఏంటంటే ముందుగా పైకి ఎక్కిరట. పైకి ఎక్కి అక్కడ సెల్ఫీ ఫోటోలు వీడియోలు చేసుకుంటూ సరదా గడిపిరట. సో అది సెల్ఫీల కోసమే వాళ్ళు ఫోటోలు దిగడం జరిగింది. తర్వాత కొంచెం ఇక ఎండ కొట్టేసరికి వాళ్ళు ఏం చేశారు, జలపాతంలోకి దిగినారు. సో వాళ్ళకి ఈత రానప్పుడు ఏం చేయాలి, ఇలాంటి జలపాతం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఎవరైనా ఒకరు పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినాయి, ఎన్నో చూసినప్పటికి కూడా ఇప్పటికి ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉన్నాయి. మరి ఇది ఎక్కడ లోపం వస్తుందని అర్థం కాదు. ఇలాంటి జలపాతాలు కావచ్చు, బావిలు కావచ్చు, చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు, చాలా డేంజర్ ఉంటాయి. ఎందుకంటే చాలాసార్లు ఈత వచ్చిన వాళ్ళు కూడా చనిపోయిన సందర్భాలు కూడా చూసినాం. అంటే ఈత వచ్చినప్పటికి కూడా ఆ వాటర్ లోపల అప్పుడప్పుడు మనం సుడిగుండాలు లాంటివి లేకపోతే కొయ్యలు లాంటివి ఉంటాయి. సో ఆ టైంలో ఆ వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఈత వచ్చిన వాళ్ళే చనిపోతారు, చాలాసార్లు చనిపోయినారు కూడా. అలాంటిది ఈత రాని వాళ్ళు, అది కూడా బాలికలు 4 కలిసి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కనీసం ఎవరిని కూడా పెద్దవాళ్ళని తీసుకెళ్ళలేదు. సో ఆ ముగ్గురు అప్పటికే సెల్ఫీలు వీడియోలు అయిపోయింది, ఫోటోలు అయిపోయింది. జలపాతంలోకి దిగి అప్పటికే ఈ ముగ్గురు కూడా చాలా మంచిగా ఆడుకుంటున్నారు. ఆడుకొని సరదాగా గడుపుతున్నారు. ఈ ఒక్కసారిగా ఒక బాలిక వెనకకి వెళ్ళిపోయింది. ఒక నుంచి ఇద్దరు కూడా అట్లా వెళ్ళిపోయారు. సో ఏంటంటే ఇక్కడ వరకు మామూలుగా మనం నిల్చుంటే కాళ్ళకి ఆ లోపల వాటర్కి ఏదైతే ఉంటుందో దానికి తాకేటటువంటి హైట్ వరకు ఉన్నారు. కొంచెం వెనకకి వెళ్ళేసరికి మునిగిపోయేంత వాటర్ ఉంది. ఒక్కసారిగా మునిగిపోయేసరికి వాళ్ళకి ఈత రాదు, కనీసం వాళ్ళు ట్రై కూడా చేయలేదు. ఆ గడ్డ మీద ఉన్నటువంటి తన ఫ్రెండ్ ఇంకొక మా అంజలి తను అరుస్తూ ఉంది. చాలా గట్టిగా అరిచేసరికి స్థానికులు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తా చూడండి. అంటే ఇలాంటిది సెల్ఫీలు సరదా కావచ్చు, ఈ ఈత కొడదామని చెప్పేసి బావిలోకి దిగడము, చెరువులోకి దిగడము, ఇలాంటి జలపాతంలోకి దిగడం ఈత రాని వాళ్ళు ఏమవుతుందో ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి ఏం జరిగింది. చూడండి, అప్పటి వరకు కూడా చాలా సరదాగా గడిపారు, సరదాగా గడిపారు ముగ్గురు కూడా. జస్ట్ ఒక సెకండ్ల వ్యవధిలోనే జరిగింది ప్రమాదం. చూడండి ఒకసారి. అక్కడ వరకు బాగానే ఉంది. కొంచెం వెనకే వేశారు కదా, అక్కడ వాటర్ ఎక్కువ లోతుంది. కథ ఒకరి తర్వాత ఒకరు ఆమె పరిగెడుతుంది. ఆమె అరుస్తుంది. అది జలపాతం, అక్కడ ఎవరుండరు. అరిచేసరికి చాలాసేపటి వరకు ఎవరో స్థానికులు వచ్చి దునికి చూసేసరికి అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. అరుస్తుంది, ఎవరు లేరు అక్కడ. కనీసం ఒక సేఫ్టీ ఉండేవాళ్ళ టైంలో అప్పటి వరకు సరదాగా గడిపినటువంటి ఆ బాలికలు ఒకే ఒక సెకండ్ల వ్యవధిలోనే మునిగిపోయి ప్రస్తుతం ఆ 3 కుటుంబాలు కూడా
విషాద ఛాయలనుకున్నాయి ఆ కుటుంబంలో. ఇది కథ. ఇది జరిగింది. సో ప్రస్తుతం అయితే వారి కుటుంబంలో విషయాలు చేయాలనుకున్నాయి. ఆ ముగ్గురు కూడా ఒకే కుటుంబ సభ్యులు, వారి తండ్రులు కూడా అన్నదమ్ములు అవుతారంట. సో ఇది ఈత రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ముఖ్యంగా పేరెంట్స్, ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనేది ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ సమ్మర్లోనే ఈ చిన్న పిల్లలు చాలా వరకు చనిపోయిన ఘటనలు చాలా చూస్తాం మనం. ఈ బావిలో పడి కావచ్చు, లేదంటే చెరువులో పడి కావచ్చు, లేదంటే కిడ్నాప్ అవ్వడం కావచ్చు. ఇట్లాంటివి మనం చాలా చూస్తాం. కరెంట్ షాక్ కావచ్చు. ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పేరెంట్స్. మొత్తానికైతే ఏదైతే అల్లూరు జిల్లా ఉందో ఆ గ్రామంలో ప్రస్తుతం విషయాలు అనుకున్నాయి. సో ఈత రాకుండా వాళ్ళు ఒక కాలక్షేపం చేద్దామని వెళ్ళారు. అదేవిధంగా సెల్ఫీలు దిగడానికి వెళ్ళారు. అక్కడ లొకేషన్ బాగుంటుందని చెప్పేసి. సో అలా వెళ్తున్నప్పుడు మనతో పాటుగా ఒక పెద్దవారిని, కనీసం ఈత వచ్చేవారిని, ఎందుకంటే అది జలపాతం అంటే ఒక లొకేషన్, ఒక జంగల్ ఏరియా. వాళ్ళు వెళ్ళింది కూడా 4 బాలికలు. సో అది కూడా ఎట్టి పరిస్థితుల్లో సేఫ్టీ కాదు. ఎందుకంటే ఒక అడవి లాంటి ప్రాంతంలో అలా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అది ఒక జంగల్ ఏరియా. సో అక్కడ ఏం జరిగేది కూడా తెలియదు వారందరికి కూడా. సో అది సేఫ్టీ కాదు ముఖ్యంగా. అదే తరహాలు చూసుకుంటే వాళ్ళకి ఈత రాదు. ఈత రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు సెల్ఫీ కోసం, ఆ వీడియోల కోసం, ఆ ఫోటోషూట్ల కోసం అందులో దిగి కాసేపు సరదా గడిపారు. ఆ సరదా కాస్త విషాదంలో మునిగేలా చేసిందని చెప్పుకోవాలి. సో మొత్తానికైతే ఆ జలపాతంలో మునిగి 3 ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక బాలిక ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని చెప్పుకోవాలి.